వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో పవన్ కళ్యాణ్ సందడి. సినిమాను బతికించాల్సిన పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉంది. బాలకృష్ణ. విజయవాడలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్స్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. మెటా, అమెజాన్, జోహో తదితర ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు దేశంలో ఉండే నాలెడ్జ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే సమస్యలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. ప్రపంచం వేగంగా మారుతా ఉంది, టెక్నాలజీ మారుతా ఉంది, ఉద్యోగాల స్వరూపం మారుతా ఉంది. అందుకే నేను ఆలోచించేది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరంలో పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుద్ధి చేయని వ్యర్థాలను గోదావరిలో విడుదల చేసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి నది కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా చర్చించిన పవన్ కాలుష్య నియంత్రణ నిబంధనలను పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేయాలని సూచించారు. పరిశ్రమల వద్ద నుంచి అధికారులు నిరంతరం నీటి నమూనాలు సేకరిస్తూ కాలుష్య స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మన దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చర్చ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డైలాగ్. మీరు మా పార్టీ ప్రజల ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా,
కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and in the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి తయారు చెప్పమని కోరుకుంటున్నాం. సో కలెక్టర్ గారిని ఇన్చెక్ చేయాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం సినిమాను బ్రతికించాల్సిన పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉందని అగ్ర కథానాయకుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా భరత్ భూషణ్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అంటే మన ఏదైతే మన ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరియు మిగతా ఐఎంపిఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి జరిగి అలాగే మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా ఈ యొక్క ఎఫ్డిసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి
పంచాయతీరాజ్ శాఖ బాధ్యులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీజీఆర్ఎస్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనంత శ్రీరామ్ పాలకొల్లు మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఉమ్మడి సందు విషయమై కోర్టులో ఉండగా కొంతమంది వ్యక్తులు తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా దౌర్జన్యం చేస్తున్నారని, మా తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు అనంత శ్రీరామ్. భూమి కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్ కి సంబంధించిన విషయం. అది కోర్టులో ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను పేర్లు చెప్తే కేసుని పక్కదోవ పట్టించినట్టు, కేసుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. అందువల్ల మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అదేండి, పేర్లు చెప్పడం వల్ల మనం వ్యవస్థలను అగౌరవపరిచినట్టు అవుతుంది. అది ఇలా కంప్లైంట్ అనేది రాతపూర్వకంగా అధికారికంగా వారికి ఇచ్చింది కాబట్టి అది బాధ్యతాయుతం ఇది అవుతుంది. ఆ కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా కొంచెం దౌర్జన్యాలు జరగకుండా చూడమని మేము అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చారు, అలాగే ఎస్పీ గారికి కూడా ఇచ్చారండి. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చారు. అంటే ఏదైనా వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థ మీద నమ్మకంతో మనం వెళుతూ ఉంటే గనక ఆ వ్యవస్థలు మనకి ఎప్పుడు సహకరిస్తాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకొని కోరుకుంటున్నారు? రక్షణ ఇప్పుడు నేను మా స్వగ్రామంలో వృత్తిరీత్యా ఉండలేకపోతున్నాను. మా తల్లిదండ్రులు, మా తండ్రి గారికి 75 ఏళ్ళు, మా అమ్మగారికి 70 ఏళ్ళు. వాళ్ళ మీదకి ఎవరైనా మనుషులు దౌర్జన్యంగా వస్తే నేను వచ్చి కాపాడడం అనడానికి సమయం పడుతుంది కదా. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్నాను, హుటాహుటిని రావడం జరిగింది. అందువల్ల వ్యవస్థని కాస్త వారికి వయోవృద్ధులు కాబట్టి వారికి రక్షణ కల్పించమని అర్జీ పెట్టారు. అవతల వ్యక్తులు మీ కుటుంబంపై దాడి చేశారు సార్? దాడి కాదు, ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆ దాడికి దారి తీసేలోపే మేము మేల్కొని ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో కేటీ రామారావు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల సవరణ కార్యక్రమంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నమోదు చేస్తున్న దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అదేవిధంగా నిజమైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు. వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇది 14వ. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ 2 తీసుకొని పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. పశ్చిమ గోదావరి సోలార్ రూఫ్ టాప్ నిర్మాణ పనుల్లో జాప్యంపై విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్.
పెనుమంట్ర మండలం మాల్టేరు ఎస్సీ కాలనీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొత్తం 150 మందికి సోలార్ రూఫ్ టాప్ లు మంజూరు కాగా ఇప్పటి వరకు 25 పూర్తి చేశామన్న విద్యుత్ శాఖ అధికారి క్షేత్రస్థాయిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించగా 3 సోలార్ రూఫ్ టాప్ లు మాత్రమే కనిపించడంతో అధికారులపై ధ్వజమెత్తిన మంత్రి గొట్టిపాటి. మంత్రికి అబద్దాలు చెబుతుంటే మీ పని ఏ విధంగా ఉందో అర్థమవుతుందంటూ ఫైర్. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. మీరు టోటల్ గా పైన ఫ్రేమ్లు ఎన్ని బిగించారు? పైన ఫ్రేమ్ మొత్తం ఈ మార్టేర్ ఇది మార్టేర్ అని అడిగాను నేను. ఈ కాలనీలో ఎన్ని బిగించావు? ఈ కాలనీలో సార్, ఈ కాలనీలో మొత్తం 7 దాకా బిగించాం. మరి నా చేత 25 అంటే మార్టేర్ అన్ని కలిపి ఇక్కడ ఈసారి రద్దు చేస్తే నువ్వు నెగ్గుబడి ఇద్దరికి అదే కదా. ఈ కాలనీలో కన్సర్న్ ఎన్ని ఇచ్చారు? 150 ఇచ్చారు. 150కి ఎన్ని చేసావు? 25 చేసాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు. పెరుమంట్ర నత్త రామేశ్వరం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. గౌరవ గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, నౌడూరు సెంటర్ నుండి బ్రాహ్మణ చెరువు వరకు 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రధాన రహదారి, మార్టేరు గ్రామంలో ఎస్పీ కాలనీలో గృహాలకు ఉచిత సోలార్ ప్రారంభోత్సవం చేశారు. మరియు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి శంకుస్థాపన చేసిన మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గొట్టిపాటి రవికుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు. నెగ్గుపూడి ఎస్సీ కాలనీలో ఇవాళ సూర్య గారి కార్యక్రమానికి నేను, మన ఎమ్మెల్యే గారు, అట్లానే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు ముగ్గురు కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో 150 మంది ఇళ్లకి మేము సోలార్ పెట్టుకుంటామని వాళ్ళే మాకు కన్సర్న్ ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి చేయించే భాగంలో ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఒక ఇంట్లో చూసాము ఏ విధంగా వర్క్ చేస్తున్నాం. కూడా దాదాపు ఇప్పుడు 25 మంది పెట్టారు ఎస్సీ ఎస్టీలకి. టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పెడుతున్నాం. మన టార్గెట్ 20 లక్షల ఇళ్ల మీద పెట్టాలనేది టార్గెట్. చూస్తా ఉన్నాం ఇవాళ మనకి విపరీతమైన టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. విద్యుత్ సప్లైకి కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చింది. విద్యుత్ మన దగ్గర కావాల్సినంత ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవటం కానీ, ఎండల వల్ల విపరీతమైన తలకాయ నొప్పులు రావటం జరుగుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల ముందే గ్రహించి, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే గ్రహించి ఖచ్చితంగా మనం సోలార్ అనే దాన్ని వాడుకోవాలనే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున వాడుతున్నాం. మోడీ గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి కనెక్షన్లు దేశం మొత్తం మీద పెట్టాలంటే ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు ఇళ్ల మీద పెడుతున్నాం. అది కాక మిగతా వాళ్ళకి కూడా బీసీలకు అదనంగా ఒక 20,000 ఇస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మన కాన్స్టిట్యున్సీలోనే ఆచంట్లోనే ఒక 132 kV సబ్స్టేషన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండటం కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతోటి 50 MV ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెద్దది వాళ్ళు లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని కూడా కొత్త సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తున్నాం. అట్లానే పితాని గారు అగ్రికల్చర్ కనెక్షన్స్ అడిగారు. అవన్నీ కూడా మొన్న ఈ మధ్య ఒక 100 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం జరిగింది. ఇంకా ఎక్కడైతే ఈ రకమైన సమస్యలు ఉందో వాటిని అన్నింటిని కూడా అధిగమించుకుంటూ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఒకటే ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఎండల తీవ్రత వల్ల అక్కడక్కడ ఓవర్లోడ్ అవటం, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్ రిపేర్ రావటం అట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ కరెంటు పోయినప్పుడు 1-2 గంటల ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నాము. టోల్ ఫ్రీ చేసి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తారో అది ఒకటి. నిన్న ఈ మధ్య విజయవాడలో చూశాను. నిన్న విపరీతమైన గాలివాన వచ్చి మొత్తం హోర్డింగ్స్ అన్ని పడిపోయి కరెంటు వైర్లు పెడితే 5-6 గంటలు కరెంటు ఇవ్వలేకపోయాము. ఎంత రిపేర్లు చేస్తా పట్టిన టైం పడుతుంది. ఇట్లాంటి వచ్చినప్పుడు కొద్దిగా సమన్వయం పాటించాలి. ఖచ్చితంగా వాటిని ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఇమీడియట్ గా వాటిని సాల్వ్ చేసి ఎమ్మటే పవర్ కనెక్షన్ ఇస్తాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. 10 మందికి వేసామంటున్నారు కదా. ఎక్కడ అన్ని వేస్తాం. ఇక్కడ 150 మంది ఉన్నారు. ఇప్పటిదాకా మనం ఈ కాన్స్టిట్యున్సీ ఎన్ని చేసాం? 280 చేసాము. 2,900 శాంక్షన్ అయినాయి. దానికి టోటల్ గా జూన్ జూలై మాసాల్లో టోటల్ గా కంప్లీట్ చేశాం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు సింహ వాహనంపై అభయ హస్తంతో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన ఈ దివ్య వాహన సేవలో మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద ఘోషలు,
గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడాయి. వాహనం ముందు టీవీగా సాగిన గజరాజులు సేవకు మరింత మహోత్సవ శోభను చేకూర్చాయి. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మృగరాజైన సింహం గాంభీర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. యోగాస్త్రంలో సింహం వేగశక్తికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం. భక్తులలో సింహ బలం లాంటి అచంచల భక్తి కలిగి ఉన్నప్పుడు భగవంతుని కృప ప్రసాదం అవుతుందని ఆధ్యాత్మిక వాగ్మయం తెలియజేస్తుంది. తిరుపతిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపింది. క్లినికల్ బ్లాక్ లోని వాష్రూమ్ లోకి చొరబడగా అధికారులు బోర్డుతో బంధించి జూకు తరలించారు. దానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టనున్నారు. 2 నెలలుగా విద్యార్థులను భయాందోళనకు గురి చేసింది. ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.